భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగి రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఓ గ్రామంలో క్లౌడ్ బరస్ట్కు 20 మంది కొట్టుకుపోయారు. కేరళలో ప్రకృతి ప్రకోపం మర్చిపోకముందే హిమాచల్ ప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. షిమ్లా సమీపంలోని రాంపూర్లో గురువారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయినట్టు కుండపోత వర్షం కురవటంతో 20 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్లు విపత్తు నిర్వహణ దళానికి సమాచారం వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. తక్షణమే అక్కడకు విపత్తు నిర్వహణ బృందం, డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్, ఎస్పీ సంజీవ్ గాంధీ సహా ఇతర ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారని వెల్లడించారు. క్లౌడ్ బరస్ట్తో ప్రభావితమైన ప్రదేశంలో 20 మంది గల్లంతైనట్లు తమకు సమాచారం వచ్చిందని అనుపమ్ కశ్యప్ తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతాన్ని కలిపే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. షిమ్లాతో పాటు మండీలోనూ క్లౌడ్ బరస్ట్ అయింది. ముహల్ తెరాంగ్ సమీపంలోని రాజ్బన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా రోడ్లు కొట్టుకుపోయి కొండచెరలు విరిగిపడ్డాయని మండీ డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, విద్యార్థులు సహా పౌరులు బయటికి వెళ్లటం సురక్షితం కాదని, అత్యవసరమైతే తప్ప వెళ్లాలి అని ఆయన సూచించారు. 16 డివిజన్ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తెహ్రీక్ గర్వాల్ జిల్లాలోని జాకన్ యాలీలో క్లౌడ్ బరస్ట్తో 2 ప్రాణాలు కోల్పోగా మరో 2 గాయపడ్డారు. బుధవారం రాత్రి కుండపోత వర్షానికి ఆ ప్రాంతంలో 3 గల్లంతైనట్లు తమకు సమాచారం వచ్చిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అధికార ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చేపట్టగా 2 మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. 200 మీటర్ల లోతైన లోయలో గాయాలతో ఉన్న మరో వ్యక్తిని గుర్తించి బయటికి తీశారని అన్నారు. హరిద్వార్లో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి 2 చిన్నారులు మృత్యువాత పడగా మరో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో ఉన్న మిగతా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ ధీరజ్ సింగ్ గోర్బయల్ వెల్లడించారు.